నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ నాటి నరసరావుపేట ఎంపీగా వ్యవహరించినటువంటి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ కేసులో కదలికలు కనిపిస్తున్నాయి. మరి ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 అయినటువంటి సునీల్ కుమార్కి నోటీసులు ఇవ్వడం, మరి డిసెంబర్ 24న ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి అధికారులు చెప్పారు. మరి మొత్తానికి సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? మరి ఇందులో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో సంచలనం రఘురామకృష్ణరాజు గారిని కొడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాల్లో వీక్షించారని కూడా. మరి మొత్తానికి కేసు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. త్రిబుల్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నా కేసులో ఎటువంటి కదలికలు లేవు అని కూడా ఆయన ఒకానొక సమయంలో చెప్పినటువంటి దాఖలాలు చూసాం మేడం. మరి మొత్తానికి ఈ కేసులో A1 అయినటువంటి సునీల్ కుమార్ని విచారణకు రమ్మడం, డిసెంబర్ 4న విచారణకు రమ్మడం, విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు మీరు కనుక గమనించారంటే కేసులన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయి. అటు అదేంటి కల్తీ నెయ్యి కావచ్చు, ఇటు పరకామణి కేసు కావచ్చు, ఇవాళ రఘురామకృష్ణరాజు గారి కేసు కావచ్చు. అంటే అక్కడ మనం చూస్తే మద్యం కేసులో కూడా అంటే ఏ కేసు తీసుకున్నా సిట్టు అత్యంత ప్రతిభావంతంగా పనిచేసింది కూడా. అందుకని ఇవాళ ఒక్కసారిగా వైసీపీ పెద్దలు మొత్తం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. నిన్న కూడా రైతుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నాడండి, అదేదో గుడి, అదేదో లడ్డు, ఎవడో జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మాట్లాడాడు. ఇవాళ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడంటే, మీకు టీటీడీ గోశాల నుంచి వచ్చిన ఆవు నెయ్యినే మేము లడ్డూలకి వాడాము, లడ్డూల తయారీలో. నమ్ముతారా మీరు? అదే 98 లక్షల లీటర్ల ట్యాంకర్లో వచ్చిన ఈ పామ్ ఆయిల్తో కూడిన ఈ స్పిరిట్ ఏమైంది, అదంతా దేనికి వాడారు సుబ్బారెడ్డి గారు? సుబ్బారెడ్డి గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి ఈ విశ్లేషణ ఇవ్వడం, కల్తీనయ్యే అంశం రాగానే చెప్పొచ్చు కదా మేడం. ఆ రోజు చెప్పలే. అసలు రేపు పరకామణి కేసులో రావాలి ఆయన, ఇవాళ కల్తీనయ్యి మాట్లాడాడు. అంటే బుర్ర పనిచేయట్లా. నిజాలు వాటంతటా అవే తన్నుకొస్తున్నాయి. దేవుడితో పెట్టుకుంటే దేవుడే మన చేత నిజాలు కక్కిస్తాడు అంటాం చూడు, అట్లా కక్కుతున్నారు. సో ఇప్పుడు మనం రఘురామకృష్ణరాజు గారి కేసు విషయానికి వస్తే, అంటే ఒక వ్యక్తి రచ్చబండ కార్యక్రమం పెట్టి మన పార్టీకి సంబంధించిన నచ్చని అంశాలని ఒక రచ్చబండ కార్యక్రమంలో చెప్తున్నాడని కోపం పెట్టుకుని ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయించి, మీరు చెప్పినట్టుగా ఆయన 3rd డిగ్రీ ప్రయోగించి ఆయన గుండెల మీద కూర్చుని A1గా ఉన్న ఇవాళ సునీల్ కుమార్ కొడుతూ ఉంటే దాన్ని వీడియోలో చూసి ఆనందించిన జగన్మోహన్ రెడ్డి. సో ఇవాళ సునీల్ కుమార్ రెడ్డిని A1 అందామా, జగన్మోహన్ రెడ్డిని A1 అందామా? A1 స్క్వేర్ సునీల్ కుమార్. ఇప్పుడు కూడా తప్పు చేసిన వాడిది ఎంత బాధ్యతో, చేయించిన వాడిది కావచ్చు, చూసిన వాడిది కూడా అంతే బాధ్యత. అసలు అదేంటండి, అదేం శాడిజము? ఒక సైకో అన్నమాట. ఒక సైకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేశాడు అనేదానికి ఈ ఒక్క విషయం చాలు. సైకో అంటారా మా జగన్మోహన్ రెడ్డిని అంటే? మరి ఇదేంటమ్మా, మీరు సైకో కాకపోతే దళితుడైన ఒక డాక్టర్ని, సుధాకర్ని, ఒక ఎస్సీ, అతన్ని ఏం చేశారు మీరు? పిచ్చివాడిని చేసి అన్యాయంగా ఒక మాస్క్ అడిగిన పాపానికి మీరందరూ మనుషులా? అతను నడి రోడ్డు మీద పిచ్చాడిలాగా పాపం కాళ్ళు చేతులు కట్టేసి, నాకు ఇప్పటికీ ఆ సీన్ మర్చిపోనండి. దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇచ్చి తీరాలి. ఆ సుధాకర్ ఆత్మ అప్పుడు కానీ శాంతించదు, నేను చెప్తున్నా. ఇక్కడ ఒక అంశం మేడం, రాజకీయ నాయకులకి విమర్శలు ఉండొచ్చు, లేదంటే కక్షలు ఉండొచ్చు, కానీ దానికి వత్తాసు పలుకుతూ అధికారులు ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు అమ్మేసుకున్నారు. వాళ్ళ విద్యని, వాళ్ళ వృత్తిని మొత్తం అమ్మేసుకున్నారు సిగ్గు లేకుండా. నేను సిగ్గు లేకుండానే అంటా, మీరు నన్ను తిట్టినా పర్వాలేదు, ఎవడేమనుకున్నా పర్వాలేదు. నేను ఒక IAS, నేను ఒక IPS అనే ఒక జ్ఞానం లేకుండా మీరు ఈ రకంగా చేశారు అంటే ఏం ఆశించి చేశారు? ఏమొచ్చింది మీకు? ఇవాళ మీ మీద కేసు పడింది అంతే, మీకు వచ్చింది. సునీల్ కుమార్ అనేవాడు ఇంత దౌర్జన్యం చేశాడు, సునీల్ కుమార్ అనేవాడు ఇంత శాడిస్ట్గా మారాడు, ఒక గుండెల మీద కూర్చుని గుండెల మీద కొట్టాడు, పిడిగుద్దులు గుద్దాడు, ఆయన గొప్పవాడు, మంచివాడు, అదృష్టం బాగుంది కాబట్టి రఘురామకృష్ణరాజు బతికాడు.
వైసీపీ హయాంలో ఒక్క సునీల్ కుమారే కాదు మేడం, పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా మంది ఈ విధంగా చూసుకున్నట్లయితే సంజయ్, ఏంటి అధికారులందరూ కూడా కాంతిరాణా టాటా, కాంతిరాణ పల్లె జాషువా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అధికారులు ఉన్నారు. అసలు పల్లె జాషువా గారికి ఏం అవసరం అండి? ఆయన ఒక దళితుడు కదా. నీలాంటి దళితుడిని అలా చంపేశారు కదా. సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్ దళితుడే కదా, అతను చంపేశారు కదా. మీరు తిరగబడాలి కదా జాషువా గారు. జాషువా అనే ఒక మంచి గొప్ప పేరు పెట్టుకుని మీరు ఏంటండి ఇది? నేను అంటున్నది అదే. ఒక్కొక్కడు అందరూ కూడా మీరు అన్నట్టుగా అమ్మాయి ఎవరు జత్వానీని తీసుకొచ్చి అక్రమంగా అన్యాయంగా ఆ అమ్మాయిని 18 రోజులు నిర్బంధించి మానసికంగా శారీరకంగా వేధించి, ఏంటిది? ఎక్కడుంది? ఏమి రాజ్యం ఇది? ఏం పరిపాలన ఇది? ఏం ప్రభుత్వం ఇది? ఏం దమనకాండ ఇది? ఇంక ఇంతకంటే ఏం కావాలండి? మీరు ఆడవాళ్ళని బూతులు తిట్టిస్తారు, ఒక రాజకీయ నాయకుడు భార్యను బూతులు తిట్టిస్తారు, నీ చెల్లెల్ని సొంత చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తారు, తల్లిని బయటికి పంపిస్తారు ఆస్తులు తీసేసుకుని. ఇంకా ఇంతకంటే అసలు అంటే దీన్ని ఏం రాజ్యం అనాలో నాకు తెలియట్లే, మాటలు కూడా రావట్లా. ఇదొక ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించింది, మరో 30 ఏళ్ళు పరిపాలిస్తామని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు 2029 రప్ప 2.0 నేనే ముఖ్యమంత్రి, 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర, వేట. వాట్ నాన్ సెన్స్. అంటే ప్రజల్ని పరిపాలిస్తాము, సరే తప్పులు చేస్తే చేశారు, తప్పులు పక్కన పెట్టి ముందు మేము ప్రజలకు ఏం కావాలో చేస్తాము అనే మాట వచ్చిందా ఇంతవరకు? ఏ సునీల్ కుమార్ రెడ్డి ఇదో కేసా, రఘురామకృష్ణరాజుదో కేసా అన్నాడు కదా. ఇది కేసో కాదో ఇప్పుడు తెలుస్తుంది, నువ్వు ముద్దాయివో కాదో ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఒక ఎంపీని పట్టుకుని మీరు కదా అలా చేస్తారా? అసలు జగన్మోహన్ రెడ్డి ఆనందపడాలి. ఓకే, నా ప్రభుత్వంలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయా, నేను కనీసం అంటే నిఘా పెట్టినా కూడా ఇంత తెలియదు నాకు అని సరిదిద్దుకోవాలి. పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళండి? నేను ఒక యువరాజుని అనుకుంటాడు కదా. గతంలో రాజులు ఏం చేసేవాళ్ళు? మారువేషాల్లో వచ్చేవాళ్ళు, ఆ తర్వాత మనుషుల్ని పెట్టేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు, ఊర్లు తిరిగేవాళ్ళు, తను మంత్రి కలిసి మారువేషంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ఎవరికి ఏ కష్టం ఉంటే అది తీర్చి, గజ దొంగల్ని కూడా మంచి మనుషులుగా మార్చి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి కొలువులో, అంటే వాళ్ళ తెలివితేటలను పరీక్షించాక సరే వాళ్ళ పరిస్థితుల ప్రాబల్యం వల్ల అలా అయ్యారని. ఇదేంటిది? మీరు గజ దొంగల్లా మారడం ఏంటి? మీకు అది తినడానికి తిండి లేదా, ఉండటానికి ఇల్లు లేదా, ప్యాలెస్లు కట్టుకుని ప్రజల సొమ్ముతోటి మంది సొమ్ము దోచుకుని ఏం మాట్లాడుతున్నారు? ఏం చేశారు? ఇంకా సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారా మీరందరూ? ప్రెస్ మీట్లు పెడతారా? పైగా రేపు విచారణ అంటే ఇవాళ ప్రెస్ మీటు ఒక్కొక్కడు, మళ్ళీ వీళ్ళని సమర్థిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు. అవును నేనే పెద్ద దొంగని, అమ్మో నా పేరు చెప్పేస్తారు వీళ్ళు. ఇది 5 ఏళ్ళు వీళ్ళు చేసిన పాలన. సో ఈ పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక ముచిక్కుడికి వచ్చిందంటాం మనం, అలా వస్తున్నాయండి. ఇవన్నీ పండు దోరగా ఉంటే మాగుతుందంటారు కదా, ఇప్పుడు వీళ్ళ పాపాలు కూడా మాగుతున్నాయి. త్వరలో అవన్నీ కూడా పండులాగా రాలిపడి వీళ్ళందరూ జైలుకి వెళ్ళడం ఖాయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.